నమస్తే అన్న అందరికీ నమస్కారం. బెహ్రెయిన్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. వివరాలేకి వెళితే బెహ్రెయిన్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లోనే పనిచేయాలని చెప్పేసి వేరే ఉద్యోగంలోకి తీసుకోకుండా నిరోధించే ప్రతిపాదనను బెహ్రెయిన్ పార్లమెంటు ఆమోదించింది. 2006 లేబర్ మార్కెట్ నియంత్రణ చట్టంలోని ఆర్టికల్ 25లోని క్లాజ్ ఏను మార్చే సవరణ హౌస్ మేడ్ తరలింపునకు గృహ సేవలో మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కొత్త సవరణల ప్రకారం మనం చూసుకుంటే బెహ్రెయిన్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నవారు ఇళ్లల్లోనే పని చేయాలి, మరొక ఇంటికి మారాలి లేదా బెహ్రెయిన్ దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాని బెహ్రెయిన్లో ఇళ్లల్లో పనిచేసేవారు బయట ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారు. దీంతో గృహ కార్మికుల సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పర్మిట్ యాక్టివ్ గా ఉన్నప్పుడు ఎవరైనా సరే గాని ప్రైవేటు రంగంలోకి మారడం అనుమతించబడదని చెప్పేసి పర్మిట్ నిబంధనల ప్రకారం బదిలీ హక్కు హౌస్ మేడ్స్ మాత్రమే పరిమితం చేయబడుతూ ఉంది. ఈ ప్రతిపాదనను తెచ్చిన ఎంపీ మరియం ఆల్ సయోగ్ గారు తెలిపారు. దీంతో బెహ్రెయిన్లోని ఇళ్లల్లో పనిచేసేవారు మీరు వేరే ఇంటికి మారాలనుకుంటే మారవచ్చు, కానీ ప్రైవేటు రంగంలోకి వెళ్లి కంపెనీలలో కానీ బయట పని చేయాలంటే ఇకపైన కుదరదు. ఈ యొక్క బిల్లుకు మనం చూసుకుంటే బెహ్రెయిన్ పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.